హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్ ఇంట్రెస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఎవరైనా న్యూ వ్యూవర్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు మన ఛానల్ ఆల్రెడీ పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్ అనేది పార్ట్ వైజ్ క్లాస్ ప్లస్ మ్యారథాన్ క్లాస్ అని అప్లోడ్ చేయడం జరిగిందనమాట. తెలుగు కమ్యూనిటీలో ఎక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. అంటే చాలా క్లాసెస్ ఉంటాయి కదా, ఏ క్లాస్లో లేని విధంగా జీరో నుంచి హీరో వరకు. అంటే మీరు ఒక్క వీడియో చూస్తే మొత్తం మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ ప్రాబ్లమ్ ఇచ్చేసరి మీరు చేయగలరు అనమాట. అంటే ఇంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్తున్నా అంటే కంటెంట్ మీద అంత నమ్మకంతో. ప్రీవియస్ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనే మినిమం 3 to 4 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ వస్తాయి అనమాట సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి. సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో మొత్తం 10 to 12 టైప్స్ ఉంటాయి. అంటే 10 to 12 టైప్స్లోనే మొత్తం క్వశ్చన్స్ అని ఇస్తారనమాట. సో నేనేం చేస్తానంటే ఈ 12 టైప్స్ని ప్రతి ఒక్క వీడియోలాగా కవర్ చేసి లాస్ట్కి ఒక మ్యారథాన్ వీడియో రిలీజ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇది బేసిక్ క్లాస్ అనమాట. సో ఈ బేసిక్ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం. సో మీకు అడగొచ్చు, బ్రో నువ్వు నేర్పించేదానికి నెక్స్ట్ వేరే వాళ్ళు నేర్పించే తేడా ఏంటంటే మన దాంట్లో ఫార్ములా ఉండదన్నమాట. మీరు ఏదైనా చూసుకోవచ్చు, డిస్కౌంట్ అయినా, ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, పర్సంటేజ్ అయినా. నేను ఏవి కూడా ఫార్ములాస్ ఉపయోగించని చెప్పలేదు. జస్ట్ బేసిక్ ప్లస్ టెక్నిక్. మనం ఏ క్వశ్చన్కి ఎలాగ అప్రోచ్ అవ్వాలి, నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనం ఏ విధంగా మనం ఆలోచించాలి, ఇలాంటి విషయాల కోసం ఎక్కువ నేను స్ట్రెస్ పెట్టాను అనమాట. సో చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ కూడా నేను మీకు ఎక్కడ కూడా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు కదా, PTR/100 అనుకొని ఈ ఫార్ములా అనేది ఉపయోగించుకోకుండా, ఈ ఫార్ములానే కాదు ఏ ఫార్ములా కూడా ఉపయోగించుకోకుండా మీకు బేసిక్తో సహా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను అనమాట. సో ఇది బేసిక్ క్లాస్, చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఒక్క క్లాస్ వింటే మీకు సింపుల్ ఇంట్రెస్ట్ బేసిక్ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ మరి ఏమాత్రం లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. సింపుల్ ఇంట్రెస్ట్లో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ బేస్ అనమాట. ఫస్ట్ బేసిక్లో టర్మ్స్ కొన్ని ఉంటాయి చూడండి. ఫస్ట్ మీకు అందరు తెలిసిందే, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు P/R/T/100. P/R/T/100 ఇది బేసిక్ ఫార్ములా అనమాట. సో దీంట్లో మన టెర్మినాలజీ తెలుసుకుందాం. P అంటే ఏంటి? P అంటే ప్రిన్సిపల్. P అంటే ఏంటి? P అంటే ప్రిన్సిపల్ అంటే మనం ఫస్ట్ ఎంత డబ్బులు తీసుకున్నామని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను 1000 రూపాయలు అనేది బ్యాంక్ ఇన్వెస్ట్ చేశాను అనుకోండి. ఈ 1000 రూపాయలు అనేది అవుతుంది ప్రిన్సిపల్ అవుతుంది అనమాట. ప్రిన్సిపల్ అవుతుంది. నెక్స్ట్ R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ ఎంత పర్సెంట్ అని చెప్పి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. T అంటే టైం పీరియడ్ అనమాట. T అంటే టైం పీరియడ్. సో SA అంటే మీకు తెలిసిందే. SA అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ తేడా ఏంటి కూడా మీకు చెప్తాను. బట్ ఫస్ట్ టెర్మినాలజీ తెలుసుకోండి. అంటే బేసిక్ క్లాస్ కదా, సో అందరికి అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్తాను అనమాట. సో ఈ బేసిక్ క్లాస్ చెప్పిన తర్వాత మళ్ళీ మిగతా పార్ట్స్లో మళ్ళీ ఇవన్నీ రిపీట్ చేయను అనమాట, డైరెక్ట్గా చెప్పేస్తాను. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక ఫార్ములా అనమాట. అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ SA. అమౌంట్ అంటే ఏంటి? అమౌంట్ అంటే ఇప్పుడు చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. నేను 1000 రూపాయలు అనేది ఒక బ్యాంక్లో ఇన్వెస్ట్ చేశాను అనమాట. లేదా మా ఫ్రెండ్కి ఇచ్చాను. ఎంతకి 2% ఇంట్రెస్ట్తో ఇచ్చాను అనమాట. ఎన్ని సంవత్సరానికి ఇచ్చాను అనమాట. సో నాకు అక్కడ ఎంతో కొంత డబ్బులు పే చేస్తారు కదా, వడ్డీ వస్తుంది కదా. సో ఆ వడ్డీ ప్లస్ ఈ అసలు రెండు కలిపితే అమౌంట్ అవుతుంది అనమాట. లాస్ట్కి అమౌంట్, అది అమౌంట్ అనమాట. దాన్ని నేను ఇక్కడ రాసాను అనమాట. ఇప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది, ముందు మనం ఎంత కొన్నాము ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ రెండు కలిపి. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఈ PDF కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా అప్లోడ్ చేయడం జరిగింది. దీన్నే కాదు, మెటీరియల్స్, న్యూస్ పేపర్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకోటి మన చాలామంది నాకు చెప్పారు తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారని చెప్పి. సో నేను తెలుగులో కూడా నేను PDF అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు అక్కడ మీరు. నెక్స్ట్ కంటెంట్ కూడా నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే పెట్టా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్ 2024 మొత్తం చాలా ఎక్కువ ఏంటారు దానికి రీసెర్చ్ చేసుకుని పెట్టాను అనమాట, మొత్తం వెతుక్కొని. సో ఇంత కష్టపడినందుకు కొంచెమైనా ఆశిస్తాను కదా. సో నేనేం ఆశించడం లేదు. షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళంటి వారు ఎవరికైనా ఎక్కువ ఉంటే రీచ్ అవుతుంది, ప్లస్ నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇది బేసిక్ టర్మ్స్ చెప్పేశాను కదా. ఇప్పుడు మీరేం తెలుసుకోవాల్సిందంటే చూడండి, ఫస్ట్ చెప్తాను, మీరు అంటే ఆటోమేటిక్గా రాసుకోండి మీరు కదా. ఇప్పుడు చూడండి, ఫామ్లో ఉపయోగించుకుని మనం ఎలా సాల్వ్ చేయగల ట్రిక్స్ అని రాసుకోండి. ట్రిక్స్, హ్యాక్స్. ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా 100% ఉంటుంది అనమాట. ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా 100% ఉంటుంది. ఏంటంటే 100% ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎలా అయితే CP, మార్కెట్ ప్రైస్, నెక్స్ట్ పర్సంటేజ్లో ఒరిజినల్,
ఇవి ఎప్పుడు 100% ఎలా ఉంటుందో ఈ ప్రిన్సిపల్ కూడా 100% ఎలా ఉంటుంది అనమాట. ఇది కాన్స్టెంట్ వాల్యూ అనమాట. 100% ఉంటుంది. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే రేట్ ఇంటూ టైం అనమాట. అంటే రేట్ ఇంటూ టైం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే రేట్ ఇంటూ టైం. గుర్తుపెట్టుకోండి, మీకు ఇదేంటో మీకు క్వశ్చన్స్ చేస్తే అర్థమవుతుంది అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? రేట్ ఇంటూ టైం. ప్రిన్సిపల్ ఎంత? 100%. నెక్స్ట్ అమౌంట్ ఎంత అవుతుంది? 100 ప్లస్ ఆర్ ఇంటూ టీ. 100 ప్లస్ ఆర్ ఇంటూ టీ. 100 ప్లస్ ఆర్ ఇంటూ టీ. చూడండి, అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ మీకు ఎంత ఉంటుంది అన్నాను? 100% ఉంటుంది అన్నాను. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది అన్నాను? ఆర్ ఇంటూ టీ ఉన్నాను. సో అమౌంట్ ఏంటి అవుతుంది? ప్లస్ చేస్తారు. ఇదే ఇక్కడ రాసిన అనమాట సింపుల్గా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మీకు ఈ ఫార్ములా వేసాను నేను. ఈ ఫార్ములా నుంచి ఒక 2 ఫార్ములాస్ వస్తాయి అనమాట. ఫస్ట్ రేట్ ఫార్ములా వస్తుంది. రేట్ ఇక్కడ ఉంచుకోండి. అప్పుడు ఏంటి అవుతుంది? ఎస్ఐ బై పి అవుతుంది. ఎస్ఐ బై పి ఇంటూ 100/T అనమాట. నెక్స్ట్ టీ ఎట్ అవుతుంది? సేమ్ ఎస్ఐ బై పి ఇంటూ 100/R. అర్థమవుతుందా? చూడండి, ఇది 2 కామన్ అనమాట. ఇది మొత్తం కామన్ అనమాట. ఎస్ఏ బై పి ఇంటూ 100, ఎస్ఏ బై పి ఇంటూ 100 కామన్. ఆర్ ఇస్తే టీ మారుస్తే, టీ ఇస్తే ఆర్ మారుస్తుంది. ఇంతే. ఇంతకంటే మీరు ఇంకేం ఫార్ములాస్ నేర్చుకోవాల్సిన అక్కర్లేదు. నెక్స్ట్ క్వశ్చన్స్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మీకు కొత్త ఫార్ములాస్, కొత్త టెక్నిక్స్ అవన్నీ చెప్తున్నాను అనమాట. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కూడా చూడండి, ఇది మీకు ఫిజిక్స్లో తెలిసి ఉంటుంది కదా. ఫిజిక్స్లో ఏంటంటే వి ప్రపోర్షనల్ టు ఆర్. అప్పుడు వి ఈక్వల్స్ టు ఐఆర్. అంటే ఇది కాన్స్టెంట్ అనమాట. మనం ఎప్పుడైనా డైరెక్ట్ ప్రపోర్షనల్ అనేది మనం తీసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకి కాన్స్టెంట్ వచ్చేస్తుంది అనమాట. ఈక్వల్ కాన్స్టెంట్ వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏముంది? ఎస్ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ ఉంది. ఎస్ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ ఉందా లేదా? సో దీని అర్థం ఏంటి? ఒకవేళ నేను తీస్తాను అనుకోండి, దీని అర్థం ఏంటి? ఎస్ఐ ప్రపోర్షనల్ పీటీఆర్ అనమాట. ఇది మనం ప్రపోర్షనల్ తీస్తే బై 100 వచ్చింది అనమాట. వచ్చింది కదా. సో ప్రపోర్షనల్ బై 100 తీసామనుకోండి, ప్రపోర్షన్ ఏంటవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ పెరిగింది అనుకోండి, అప్పుడు ప్రిన్సిపల్ పెరుగుతుంది, టైం పెరుగుతుంది, ఆరు పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ 100 రూపీస్ ఉందనుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 2 రూపీస్ పెరిగింది అనుకోండి, అప్పుడు ప్రిన్సిపల్ కూడా 2 రూపీస్ పెరుగుతుంది, టైం కూడా 2 months పెరుగుతుంది, రేట్ కూడా 2% పెరుగుతుంది. అలాగా హోమోజీనియస్గా పెరుగుతాయి అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ పెరిగితే ప్రిన్సిపల్ పెరుగుతుంది, టైం పెరుగుతుంది, రేటు పెరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్లో మీకు వస్తే అలా చెప్తారనమాట. ఫస్ట్ చూడండి, మళ్ళీ చెప్తున్నాను. ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా 100% ఉంటుంది. ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా 100% ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? రేట్ ఇంటూ టైం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? రేట్ ఇంటూ టైం. అమౌంట్ అంటే ఎంత? 100 ప్లస్ ఆర్టీ. రేట్ అంటే ఎంత? ఎస్ఐ బై పి ఇంటూ 100/T. టైం ఇస్తే ఎస్ఐ బై 100 ఇంటూ పి ఇంటూ టీ. ఎస్ఐ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు పీటీఆర్. ఇంతే, ఇంకేం లేదు. ఇంత మీ క్వశ్చన్స్ అన్ని ఎలా సాల్వ్ చేస్తారు చూడండి. చిటికలు ఎలా సాల్వ్ చేస్తారు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 15,000 at the rate of 7% for 3 years అనమాట. చూడండి, మీరు ఏం చేస్తారు? ఎస్ఐ ఈక్వల్స్ టు పి ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100 చేస్తారనమాట. పి ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100 చేస్తారు లేదా? ఇలా చేయకండి. నేను చెప్పే కదా, ఫార్ములాస్ ఉపయోగించుకొని చేపిస్తాను అనుకోని. చూడండి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి మీకు. ఫస్ట్ ఇదేంటి? మనకి ఇదేంటి ఇచ్చాడు? ప్రిన్సిపల్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఇచ్చాడు. మనకేం కావాలన్నాడు? సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. మీకేం చెప్పాను? ప్రిన్సిపల్ ఫస్ట్ వేసుకుంటారు అనమాట. ఎంత వాల్యూ ఇచ్చాడు వేసుకుంటాడు. బై వేసుకుంటారు. ప్రిన్సిపల్ ఎప్పుడు ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. మీకు ఏం కావాలి? అదే సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏం చెప్పాను మీకు? ఆర్ ఇంటూ టీ అని చెప్పా. ఇక్కడ ఆర్ ఎంత ఉంది? 7 ఉంది. అంటే 7 ఇంటూ 3% అనమాట. సో ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? 21 ఇంటూ 150. అప్పుడు 15 1 15, 15 2 30, 31, 3150. చూసారు ఎంత సింపుల్గా వచ్చిందో? ఏం లేదు, ఇంతే అనమాట. మీరు ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు? క్వశ్చన్ మనకి ప్రిన్సిపల్ ఇస్తే ప్రిన్సిపల్ వేసుకుంటారు, ప్రిన్సిపల్ కింద తన ఫార్ములా ఏంటి వేసుకుంటారు. మనకు కావాల్సిన ప్రకారం చేసుకుంటారు అనమాట. చూడండి, మీకు క్వశ్చన్లు చేపిస్తే మీకు చాలా అర్థమైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A sum of 5575 invested at a rate of 8% interest per annum of 4 years. What will be the interest in payable at maturity? ఇంట్రెస్ట్ అడిగాడు, సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడు. కాబట్టి ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి? 5575 ఇచ్చాడు.
5575. ఇదేంటిది సమ్ అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది మీకు చెప్పే కదా. సమ్ అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది, 100 ఉంటుంది. మనకు కావాల్సింది అంత సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి. సింపుల్ ఇంట్రెస్ట్ కావాలంటే 8 4 ఎంత 32, 8 4 ఎంత 32. చూడండి 216 250 కదా, 225 28 25 1 25 2 50, 25 2 50, 25 3 75. చూడండి ఇప్పుడు 8 3 24 4 వచ్చింది. ఇక్కడ చూడండి మీరు మొత్తం సాల్వ్ చేయక్కర్లేదు, మనకి యూనిట్ డిజిట్లో 4 వచ్చింది. సో ఈ ఆప్షన్లో ఎక్కడైనా 4 కనిపిస్తుందో ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇది తప్పు, ఇదే కరెక్ట్ అనమాట. చూసారా, మీరు మొత్తం సాల్వ్ చేయాల్సిన పని కూడా లేదు. జస్ట్ మీకు అక్కడ ఏముంది యూనిట్ డిజిట్ వచ్చింది. చూడండి మనం సాల్వ్ చేస్తున్నప్పుడు మనకి ఎప్పుడు కూడా డిజిటల్ సమ్ అనేది ఉంటుంది, అప్రాక్సిమేషన్ టెక్నిక్ అని ఉంటుంది, నెక్స్ట్ ఇలాగా యూనిట్ డిజిట్ అని ఉంటుంది అనమాట. సో ఈ 3 అనేది లైక్ బ్రహ్మాస్త్రాలు అనమాట. మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకుంటూ చేసుకుంటుంటారు అనమాట మీరు. అంటే నేను ముందు వీడియోస్ అంటే లైక్ ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను ట్రిక్స్ అనేవి. ఒకసారి ఆ వీడియోస్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను కూడా మధ్య ఎక్కడైతే కావాలో అప్పుడు చెప్తాను అనమాట. ఇలా సింపుల్ క్యాలిక్యులేషన్ కూడా మీకు ట్రిక్ చెప్పాను అనుకోండి, బాధ్యత అయిపోయి చేయరు అనమాట. సో అందుకోసమనే. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 9800 at 9% per annum. చూడండి ఇది కూడా హోంవర్క్ అనమాట. ఇది హోంవర్క్ సింపుల్ అనమాట, ఇంకేం లేదు. 9900 అనేది ఏంటి 100కి ఈక్వల్ అనమాట. మనకు కావాల్సిన సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడు. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత అవుతుంది, 9 × 3 అంటే 27. ఇది సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది అనమాట. సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ సమ్ 1250 is lent on simple interest 12% rate of 50 simple rate of per 3 years. ఇదేం లేదనమాట. ఇక్కడ ఇదేం లేదు. ఇంట్రెస్ట్ రేట్ 55% 3 years అనమాట. ఇంట్రెస్ట్ కొనుక్కోమన్నాడు. సేమ్ ఇది 5.5, సారీ 5.5 అనమాట. అదే మిస్ అయింది ఇక్కడ. దాన్ని సరళ వడ్డీ రేటుతో చూడండి. క్వశ్చన్ కొంచెం మిస్టేక్ ఉంది ఇక్కడ. క్వశ్చన్ మిస్టేక్ అని ఉంది. ఇది వదిలేండి అనమాట. ఇది స్కిప్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మచ్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ 12% ఇంట్రెస్ట్ రేట్ పెర్ యానం. 5,000పై 12% వార్షిక సరళ వడ్డీతో 14 నెలల పాటు వడ్డీ ఎంత అవుతుంది. చూడండి మనకి ఇక్కడ ఏంటి ఇచ్చాడు, నార్మల్గా అయితే R×T చేసుకుంటాం మనం. R×T చేస్తాం. టీ ఎప్పుడు ఇయర్స్లో ఉన్నప్పుడు. ఇక్కడ మంత్స్లో ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడండి, మంత్స్లో ఇచ్చాడు ఇక్కడ. అప్పుడు ఏం చేస్తారు చూడండి, ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి 5,000 రూపీస్ అన్నాడు. 5,000 రూపీస్ వేసుకున్నాం. ఇది ఎంతకి, ఇది ప్రిన్సిపల్ అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది, 100% ఉంటుంది. 100% ఉంటుంది. మనకు కావాల్సింది ఎంత, ఆర్ అంటే ఎంత వచ్చింది మనకి, రేట్ అంటే 12 ఉంది. సో ఇయర్స్లో మార్చుకోవాలి కాబట్టి 14ని ఇయర్స్లో మార్చుకోవాలంటే 12తో మల్టిప్లికేషన్ చేసుకుంటాం. అప్పుడు ఎంత అవుతుంది, 2 6 12, 2 7 14, 6 1 2, 6 2 12 అంటే 2 7 14 అనమాట. సో 2 0 2 0 క్యాన్సిల్. అప్పుడు ఎంత అవుతుంది, 14 5 70, 700 రూపీస్. చూసారు, సింపుల్గా వచ్చింది. ఏం లేదు, మీకు ఇక్కడ మంత్స్లో ఇచ్చారు అనుకోండి, ఇయర్స్లో మార్చుకుంటారు. ఇయర్స్లో మార్చుకుంటే బై 12 చేసుకుంటారు అంతే, ఇంకేం లేదు. చూడండి ఇది కూడా సేమ్ అనమాట. సేమ్ క్వశ్చన్, అన్ని రీసెంట్గా వచ్చే క్వశ్చన్సే పెట్టాను అనమాట నేను. ఈ క్వశ్చన్ కూడా చేస్తారు హెచ్డబ్ల్యూ హోంవర్క్లో ఉన్న. అంటే ఎందుకు చేయమంటారంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దగ్గర చూడండి, దగ్గర 20 ప్లస్ క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. సో అవన్నీ చేయాలంటే లైక్ ఈ వీడియో కూడా ఎక్కువ అవుతుంది, మీకు కొత్త కూడా నేర్చుకునే స్కోప్ ఉంటుంది అనమాట. సో ఈ క్వశ్చన్స్ అన్ని మీరు సాల్వ్ చేయండి. ఇది కూడా హోంవర్క్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆషిమా బారోడ్ 75,000 ఫ్రమ్ ఏ నేషనలైజ్డ్ బ్యాంక్ ఆన్ 26th March 2022. 75,000 తీసుకుందనమాట. ఇదేంటి ప్రిన్సిపల్ అవుతుంది. ఇది at rate of 9% per annum simple interest. If she cleared the account on 7th June of the same year, what amount did she pay? చూడండి అమౌంట్ అడిగాడు. అమౌంట్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కదా. అయితే మనకి ఇక్కడ ఏంటి ఇచ్చాడు, ఇక్కడ రేట్ ఇచ్చాడు, మనకి ప్రిన్సిపల్ ఇచ్చాడు, అమౌంట్ కనుక్కోమన్నాడు. కానీ సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి కదా. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఏంటి, R×T. ఆర్ ఎంత మనకి ఇచ్చాడు, 9% ఇచ్చాడు. టైం ఎంత ఇచ్చాడు చూడండి, ఇక్కడ March 26 అంట. March 26. పే ఎప్పుడు చేసింది, 7th June పే చేసింది. 26th Marchలోనే తీసుకున్నది. కానీ పే ఎంత చేసింది, 7th June చేసింది. సో మనం టైం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయమన్నాను మీకు, టైం క్యాలిక్యులేట్ చేయాలంటే 26 మార్చ్లో ఎన్ని డేట్స్ ఉంటాయి చూడండి. మార్చ్లో మనకి మొత్తం ఎన్ని రోజులు ఉంటాయి చూడండి. మార్చ్లో మొత్తం మనకి మార్చ్, ఏప్రిల్,
మార్చ్ ఏప్రిల్ మే జూన్ అనమాట కదా. మార్చ్ ఎన్ని రోజులు ఉంటాయి? జనవరి ఫిబ్రవరి మార్చ్లో 31 డేస్ ఉంటాయి. ఏప్రిల్లో ఎంత ఉంటుంది? 30 డేస్ ఉంటుంది. మార్చ్లోన మేలోన 31 డేస్ ఉంటుంది. జూన్లోన జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్లో మళ్ళీ 30 డేస్ ఉంటుంది కదా. ఇది మనకు తెలిసింది. మనకి లైక్ ఎన్ని డేస్ ఉంటే తెలుసు. మార్చిలో ఆల్రెడీ 26 డేస్ అయిపోయింట. మార్చి 26 డేస్ అయిపోయి ఇంకెన్ని డేస్ మిగిలి ఉంటాయి? 5 డేస్ మిగిలింది. 5 డేస్ వేసుకున్నాను. నెక్స్ట్ ఏప్రిల్లో ఏంటి ఇది హ్యాంగ్ అయినట్టుగా ఉంది కొంచెం. చూడండి, ఆల్రెడీ 26 డేస్ అయిపోయాయి, అంటే 5 డేస్ మిగిలింది. ఏప్రిల్ ఎంత ఉంది? 30 డేస్ ఉన్నాయి. మేలో ఎంత? 31 డేస్ ఉన్నాయి. జూన్లో ఎంత? జూన్ 7th క్లియర్ చేసింది అనమాట, అంటే 7 డేస్ అయ్యాయి. మొత్తం ఎన్ని డేస్ అయ్యాయి? మొత్తం మనకి 30 + 5 31 7, అంటే 7 + 5 12, 12 + 1 13, 3 + 3 6 + 1 7, 73 డేస్ అయ్యిందనమాట. సో ఇప్పుడు మనకి అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత తీసుకుంది? అది 75,000 తీసుకుంది. 75,000 తీసుకుంది. ఇది ఎంతకి? ఇది 100కి సింపుల్ అనమాట. ప్రిన్సిపల్ 100. నెక్స్ట్ మనకి ఈ అమౌంట్ కావాలంటే 100 + ఆర్ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% ఇంట్రెస్ట్ ఇంటూ టైం ఎంత? 73 డేస్. ఒక ఇయర్లో మొత్తం ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి కదా. అప్పుడు 73 × 5 చేస్తే ఎంత అవుతుంది? 5 3 15, 5 7 35, 36, అంటే 75 1 75, 73 5 75 1 75 5. అప్పుడు ఎంత అయింది? అప్పుడు మొత్తం 100 + ఎంత? ఇది 1.8 అంతే కదా. అంతే 1.8. అప్పుడు ఎంత అయింది? 11.8 అయింది. 101.8 అయింది. చూడండి ఇక్కడ 101.8 అయింది. బై పాయింట్ ఉంది కాబట్టి 10 వేసుకుంటాం. చూడండి 3 zeros 3 zeros క్యాన్సిల్ అయిపోయింది. 3 zeros 3 zeros క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 1018 × 75 మల్టిప్లికేషన్ చేసుకోండి. 5 8 40, 5 1 5. చూడండి ఇలాంటి దాంట్లో మీరు లైక్ ఏంటో దానికి ఉపయోగించుకోవాలన్నమాట. లైక్ ఏంటారు దానికి చెప్పే కదా మీకు ముందు, మనం ఎలాగైతే క్వశ్చన్స్ ఎలిమినేట్ చేయాలని చెప్పి డిజిటల్ సమ్ ఉపయోగించి చూడండి. 75 ఉంది, 1018 అని ఉంది. మనం ఏం చేస్తాం ఇప్పుడు? డిజిటల్ సమ్ ఉపయోగించండి. మొత్తం ఫస్ట్ డిజిటల్ సమ్ ఎంత ఉంది చూడండి ఒకసారి. 7 + 5 2, అంటే 12. 3 ఉంది దీనిది 7 10 12 10. చూడండి అంటే మీకు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను చెప్తాను చూడండి ఒకసారి. డిజిటల్ సమ్ అంటే లైక్ డిజిట్స్ తాలూకు సమ్ అనమాట. అంటే సమ్మల తాలూకు డిజిట్ మొత్తం చేయండి. సో ఈ ఫస్ట్ ఆప్షన్లోన మీరు డిజిట్స్ తాలూకు సమ్ చేసుకుంటే మీకు 3 వస్తుంది అనమాట. సో ఈ డిజిట్ చూడండి 5 3 6 8 + 1 9, అంటే 7 వచ్చింది. దీని డిజిట్ సమ్. దీన్ని చూడండి 6 3 9. 9 వస్తే క్యాన్సిల్ చేసేవచ్చు మీరు. 7 + 5 12, ఇది కూడా 3 వచ్చింది. ఇది కూడా చూడండి 5 + 3 8, 8 + 5 13. ఇది చూడండి ఒకసారి డైరెక్ట్గా ఇలా కూడా చేసుకోవచ్చు మనం. 7 + 3 10, ఈ 5 + 5 10, అంటే 2 వచ్చిందనమాట. మనకి 2 సిమిలర్గా వచ్చాయి కాబట్టి ఒకసారి మనం ఎందుకైనా మంచిగా చేసుకుందాం. ఇదంతా వచ్చింది 7 + 5 ఎంత? 7 + 5 12, అంటే 3 ఇంటూ 9 క్యాన్సిల్ అయిపోయి 1, అంటే 3 రావాలన్నమాట. డిజిటల్ సమ్ 3 రావాలి. సో 3 ఇందులో వస్తుంది. సో మనం ఏం చేయలేము అన్నమాట, క్యాలిక్యులేట్ చేసుకోవడమే. 1018 × 75, అంటే కొన్నిసార్లు ఏటవుతుందంటే నేను ఎందుకు చెప్పానంటే కొన్నిసార్లు మీకు దీనికి 3 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏటవుతుంది మీరు కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. లైక్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేసుకోవచ్చు. 2 సార్లు సేమ్ వచ్చింది కాబట్టి చేసేదేం లేక మనం చేయాల్సిందే. 5 8 40, 5 1 5 9 0 5, 8 7 56, 7 1 7 + 5 12, 1 7 1 7 0 15 3 6 7 3 6 5 0. ఇది అదే ఆన్సర్ అనమాట. కొన్నిసార్లు లేట్ అవుతుంది, డిజిటల్ సమ్ ఉపయోగిస్తే మీకు ఫాస్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట, ఇంకేం లేదు. నెక్స్ట్ చూడండి. A sum of 12,000 amounts to 15,000 in 5 years at the rate of simple interest. What is the rate of interest per annum? చూడండి ఇదేం లేదు, ఇది కూడా కొంచెం మంచి కాన్సెప్ట్. మీకు చెప్పే కదా ముందు, మనకి ఇచ్చిన దాంట్లో చేసుకోండి. ఫస్ట్ చూడండి మనకి ఎంత సమ్ ఎంత ఇచ్చారంటే 12,000, అమౌంట్ ఎంత అయిందంటే 15,000 అయిందంట. మీకు ఏం చెప్పాను, అమౌంట్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్
ప్రిన్సిపల్ అనమాట. సో సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ అవుతుంది అప్పుడు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ఇక్కడ 15. సింపుల్ ఇంట్రెస్ట్ కావాలంటే అమౌంట్ 15,000 సమ్ 12,000 అప్పుడు ఎంత అవుతుంది 3,000 అవుద్ది అనమాట. 3,000 అవుద్ది. సో 1000 అయిందనమాట. మీకు ముందు ఒక ఫార్ములా చెప్పాను. రేట్ కావాలంటే ఎస్ఐ బై ప్రిన్సిపల్ ఇంటూ 100/T. మీకు ముందు ఫస్ట్ ఫార్ములా అదే చెప్పా. ఫస్ట్ ఏంటి ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత 3,000 ప్రిన్సిపల్ ఎంత 12,000 ఇంటూ 100 బై రేట్ ఎంత 5. చూడండి 3 zeros 3 zeros క్యాన్సిల్, 3 1 3 4 5 1 5 20 4 1 4 5 5% అనమాట రేట్. సింపుల్గా వచ్చిందండి మనకు ఆన్సర్. సింపుల్గా వచ్చింది. ఇదే అనమాట, ఇంకేం లేదు. మీకు చెప్పే కదా ఆ ఓన్లీ 4 థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 4 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇంకేం లేదు. చూడండి, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద సమ్ ఆఫ్ 2,500 ఇన్వెస్టెడ్ ఎట్ 16% సింపుల్ ఇంట్రెస్ట్ బికేమ్ 4,100 అంట అమౌంట్. ఇది మనకి 2,500 అంట. ఏంటిది లైక్ ప్రిన్సిపల్. అప్పుడు ఏంటవుతుంది 11లో 5 కట్ చేసి 6, 3లో 2 కట్ చేస్తే 1, 1,600 అనమాట. సో 1,600 అనేది ఏంటి చూడండి, సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్ క్వశ్చన్ అనమాట. మనకు కావాల్సిన టైం కావాలి. అప్పుడు ఏంటవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ బై మనకి ఏంటో దానికి లైక్ ప్రిన్సిపల్ ఇంటూ 100 బై లైక్ రేట్ 16 1600 2 zeros క్యాన్సిల్, 25 25 4 చూడండి సింపుల్, ఇంకేం లేదనమాట. మీకు చెప్పే కదా జస్ట్ ఇగో ఫస్ట్ బేసిక్ క్లాస్ ఎవరైతే వింటారో వాళ్ళకి అయిపోద్ది అనమాట అంతా. చూడండి ఇదొక ఫార్ములా ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంకేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు అన్ని లెట్ క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే 1,000 రూపీస్ ఉంది. 1,000 రూపీస్ అనేది ప్రిన్సిపల్ అనుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. నెక్స్ట్ టైము 1 year, సరే టైం 2 years వేసుకోండి. టైం 2 years. అమౌంట్ ఎంత అని అడుగుతాను. అప్పుడు మీరు ఏం చేస్తారు డైరెక్ట్గా 100 అంటే 100. మనకి ఎంత ప్రిన్సిపల్ ఇప్పుడు ఎంత ఉంటుంది 100% ఉంటుంది. 100% వేసుకున్నారు ఇంటూ అమౌంట్ కావాలి. మనకి అమౌంట్ కావాలంటే ఏంటి P ప్లస్ ఎస్ఐ అంటే 100% ప్లస్ 10 to 20% అంటే 120%. సో ఇది క్యాన్సిల్ చేసుకుంటారు. 2 zeros క్యాన్సిల్ అంటే 1200 అంటే ఇది అనమాట. ఇది అమౌంట్ అనమాట. ఒక డైరెక్ట్గా మనకి అమౌంట్ ఇస్తాడు. ఫస్ట్ 1,200 రూపీస్ అమౌంట్ ఇస్తాడు. మనకి ప్రిన్సిపల్ కొనుక్కోమంటాడు. అప్పుడు ఏం చేస్తారు 1,200 బై ఎంత, ఇది అమౌంట్ ఎంత ప్రిన్సిపల్ ప్లస్ ఎస్ఐ అంటే ఎంత అయింది మనకి ప్రిన్సిపల్ అంటే 100% ఉంటుంది. ప్లస్ రేటు టైం ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది 120% అవుద్ది. మనకు కావాల్సింది అంత ప్రిన్సిపల్ కావాలి. మరి ప్రిన్సిపల్ కావాలంటే మనం 100% మల్టిప్లికేషన్ చేసుకుంటాం. అప్పుడు 10 వస్తే మొత్తం 1,000 రూపీస్ వచ్చింది. 1,000 రూపీస్ వచ్చింది. ఇప్పుడు నాకేం కావాలి, నాకు ఇది కావాలి, సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి దీని మీద. అప్పుడు ఎంత అవుతుంది 1,000 బై ఇది 100% ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ కావాలంటే R ఇంటూ T 20 కాబట్టి 200 రూపీస్ అనమాట. 200 రూపీస్ అయింది చూడండి. 1,000 రూపీస్ ప్రిన్సిపల్ అయితే 200 రూపీస్ ఇంట్రెస్ట్ అయితే 1,200 రూపీస్ అయితే అమౌంట్ అయింది. ఇదే అనమాట. సో నేను అంటే కొన్ని క్వశ్చన్స్ పెట్టలేదు, అంటే చెప్పేద్దామని చెప్పి అందుకోసం ఇది గుర్తుపెట్టుకోండి, ఇంకేం లేదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ టేక్ 8,400 టు అమౌంట్ 11,928 అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అట్ రేట్ ఆఫ్ 7% per annum. చూడండి ఇది కూడా సేమ్. T = SI బై P ఇంటూ 100/R. ఈ ఫార్ములా వేసుకొని చేసేయండి, ఇంకేం లేదు, వచ్చేస్తుంది మీకు ఆన్సర్. నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ per annum ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ విచ్ 1,040 అమౌంట్స్ టు 1,230 at 1 and 1/2 years అనమాట. ఇంకేం లేదు. ఇది చూడండి, ఇది కొంచెం చెప్తాను, డిఫరెంట్గా ఉంది కాబట్టి నేను చెప్తాను అనమాట. చూడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ = మనకు తెలుసు ఎస్ఐ కావాలంటే మనం దీని నుంచి మైనస్ చేయాలి. ఎంత ఉంది 1,230 నుంచి 1,040 మైనస్ చేయండి. ఎంత వచ్చింది 13లో 4 కట్ చేస్తే 9 190 రూపీస్ అని మనకి ఏంటి వచ్చింది ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. సో 190 ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఎంత ఉంది ప్రిన్సిపల్ 1,040 ఇంటూ 100 బై టైం ఎంత ఉంది మనకి 1 and 1/2 ఉంది. 1 and 1/2 అంటే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చుకుంటే 2 1 2 + 1 3/2 కదా, 3/2. సో ఇక్కడ 2 ఉంటుంది కదా, 2 ఏంటవుతుంది ఇక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. సో 2 ఏమంటే 2 అక్కడికి వెళ్ళిపోద్ది. సో 2 డైరెక్ట్ ఇక్కడ మీద వేసుకుంటాను అనమాట. ఇంటూ 2 వేసుకున్నాను. అప్పుడు ఏంది 2 1 2 5 10 నెక్స్ట్ 2 2 4 నెక్స్ట్ ఇంత అయిందనమాట. నెక్స్ట్ చూడండి 2 zeros క్యాన్సిల్, 2 26 250 నెక్స్ట్ ఇంకా క్యాన్సిల్ అవుతుందా చూడండి ఒకసారి. 2 13 2 25
నెక్స్ట్ ఇంకేం క్యాన్సిల్ అవ్వడం లేదు. సో చూడండి ఆర్ ఈక్వల్స్ టు 25 9 జా 125 సారీ 25 9 జా కదా 250 25 మైనస్ అయితే 225 అనమాట. 225 1 జా 25 ప్లస్ 22 47 బై 13 3 అంటే 39. సో ఇది సాల్వ్ చేయండి, ఎంత అవుతుంది 39/475. 39 1 జా 39, అప్పుడు ఎంత వస్తుంది 85. 39 2 జా 78, అప్పుడు ఎంత వస్తుంది 7, అంటే 12 7/39. 12 7/39 ఇగో ఆన్సర్ ఇది 12 7/39. 12 7/39%. నెక్స్ట్ చూడండి, ఇన్ హౌ మెనీ ఇయర్స్ 7200 అమౌంట్స్ టు సేమ్ క్వశ్చన్ అనమాట. సేమ్ క్వశ్చన్ ఉంది, సాల్వ్ చేయండి మీరు. నెక్స్ట్, ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 5 years ఈజ్ ఈక్వల్స్ టు 25% ఆఫ్ ది ప్రిన్సిపల్, దెన్ ది ఇంట్రెస్ట్ విల్ బి ఈక్వల్ టు ది ఇయర్స్ ప్రిన్సిపల్ ఆఫ్టర్. చూడండి 5 సంవత్సరాలు సరళ వడ్డీ మొత్తం మూలధనానికి 25% సమానం అయితే ఎన్ని సంవత్సరాల తర్వాత వడ్డీ మూలధనానికి సమానం అవుతుంది? క్వశ్చన్ చూడండి, ఇది మంచి క్వశ్చన్ అనమాట. చెప్పే కదా నీకు అవుతున్న కొద్దీ, లైక్ ఎప్పుడైతే మన ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మనకి లెవెల్ పెరుగుతుంది, క్వశ్చన్ డిఫికల్ట్ లెవెల్ పెరుగుతుంది అనమాట. చూడండి ఇక్కడ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 5 years వాళ్ళకి సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. క్వశ్చన్ చెప్పాను ముందు, ఒక స్టేట్మెంట్ చెప్పాను. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది పీఆర్టీకి ఏంటుంటుంది, లైక్ హోమోజీనియస్గా ఉంటుంది అనమాట, డైరెక్ట్ ప్రొఫెషనల్గా ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ పెరిగితే ఇది కూడా సేమ్ అదే రేంజ్లో పెరుగుతుంది అనమాట. చూడండి ఇక్కడ 5 years వరకు ఎస్ఐ ఎంతకి ఈక్వల్ అయిందంట, 25% ఆఫ్ పీకి ఈక్వల్ అయిందంట. మనకి ఎంత ఈక్వల్ అవ్వాలి, ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్కి ఈక్వల్ అయిపోవాలి. ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్కి ఈక్వల్ అయిపోవాలంటే ఎంత 100% అయిపోవాలి, 100% ఆఫ్ పీ అయిపోవాలి. ఎన్ని టైమ్స్ పెరిగింది ఇక్కడ, 4 times పెరిగింది. సో ఇది కూడా రోజు 4 times పెరుగుతుంది. అప్పుడు ఎంత అయితే 20 years అనమాట. 20 years అయితే అప్పుడు ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ ఈక్వల్ అవుతుంది అనమాట. ఇదే అడిగాడు అనమాట మనకి, అందుకోసం మీకు చెప్పా. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏం లేదనమాట, జస్ట్ ఆ తనకు బేసిక్స్ నేర్చుకుని మీకు అన్నీ చేసి వచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ సమ్ ఆఫ్ 9500 అమౌంట్ టు 11,780 at the rate of 8% per simple interest. ఇది కూడా సేమ్ క్వశ్చన్. టీ ఈక్వల్స్ టు SA/P ఇంటూ 100/R. అంతే, మీకు టైం అడిగాడు, ఈ రెండుకి డిఫరెన్స్ తీసుకుంటే మీకు సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. బై ప్రిన్సిపల్ వేసుకుంటారు, ఇంటూ 100/rate వేసుకుంటారు, ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట మీకు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ పర్సన్ ఇన్వెస్ట్ 9,840 at 5% per annum simple interest to obtain a total amount of 12,300. ఫర్ హౌ మెనీ ఇయర్స్ డిడ్ హీ ఇన్వెస్ట్ ది సమ్. ఇది కూడా సేమ్ అంతేనే, ఇన్ని క్వశ్చన్లు అదే మోడల్ వస్తున్నాయి కానీ లైక్ ముందు క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, పెట్టినట్టుగా ఉన్నాను నేను. చూడండి అదే క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకేం మోడల్లో. 9,840 అంటే ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ పెట్టానంటే, ఒకసారి మీకు బేసిక్ అనేది బాగా అర్థమైపోతుంది అనుకోండి, ఇంకా మీరు ఈజీగా ఏదైనా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత వచ్చిందనమాట, 2,460 బై ఎంత మనకి 9,840 ఇంటూ 100/R ఎంత 5. చూడండి 1010 క్యాన్సిల్. ఇది ఎన్ని టైమ్స్ ఉంది, ఇది 6 times ఉంది అనుకుంటా, 4 times ఉంది, 4 times ఉంది. 26 25 4 జా 5 1 జా 5 20 జా 4 1 జా 4 5 జా 5 years. సింపుల్ అనమాట, ఇంకేం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ సమ్ ఆఫ్ 16,700 was lent out a simple interest and at the end of 1 year 8 months the total amount was 18,000. Find the rate of interest per annum. ఇది కూడా చూడండి రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్ అని, అంటే విలియన్ అన్ని బేసిక్ క్వశ్చన్స్ పెట్టాను అనమాట. విలియన్ అన్ని బేసిక్ క్వశ్చన్స్ పెట్టా మీకు ఈజీగా అర్థం అవడం కోసం. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎంత పెరిగింది, ఇక్కడ 2,875 రూపీస్ పెరిగింది అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది, దీని నుంచి మైనస్ చేయండి. 2,875 మనకు కావాల్సింది ఏంటి, రేట్ కావాలి. అప్పుడు ఎంత అవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఎంత 16,875/100 ఇంటూ 1 year 8 months. 8 months నా రాసుకోవచ్చు, 8/12. 4 2 జా 4 3 జా 3 1 జా 3 + 2 5, అంటే 5 కింద ఉంటుంది, 3 మీదకి వెళ్ళిపోతుంది అనమాట. 3 మీదకి 5 1 జా 5 20 జా క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు 23 టేబుల్తో కట్ అవుతుంది, 25 టేబుల్తో 25 1 జా 25, 3 మిగులుతుంది, 25 1 జా 25, 37 - 25 ఎంత 125, 25 5 జా 125.
నెక్స్ట్ 25 6 150. 150 అంటే 187 మిగులుతుంది, సారీ 137 మిగులుతుంది అంతేనా. 168 minus 150 187. 25 5 170. 25 7 25 7 175 అయింది. 175 to 125. 25 5 7 5 అయింది. అంటే నేను డైరెక్ట్గా వేస్తాను ఏంటంటే ఏం లేదు, 25 టేబుల్ అనే గుర్తుపెట్టుకోవాలన్నమాట, అందుకోసం ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ చూడండి ఇది 5 4 5 1 5. నెక్స్ట్ 5 3 15. 5 7 35. ఇప్పుడు ఇంకా క్యాన్సిల్ ఏమైనా ఉన్నాయా? డేట్ చేయండి ఒకసారి. ఇప్పుడు 3 టేబుల్తో ఉన్నట్టుగా ఉంది ఇక్కడ, అవ్వట్లేదు. డేట్ చేయండి. 115 into 4 3 12. సారీ 115 into 4 3 12 by 137. 137 చూడండి, మనకి డిజిటల్ సమ్ ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 + 7 ఎంత ఉంది? 1 వచ్చింది. ఇది 5 ఉంది, ఇది 4 ఉంది. ఎంత ఉంది? 3 + 3 6 6 12 18 అంటే 9 వచ్చింది అనమాట. సో వేరువేరుగా వచ్చాయి కాబట్టి డిజిటల్ సమ్ ఉపయోగించుకోవచ్చు. ఎంత 7 3 10 వచ్చింది అంటే బైక్ కింద 1 వచ్చింది అనమాట. ఎంత అవుతుంది? 5 + 1 6 7 into 2 14. 4 + 1 5 అనమాట. ఆన్సర్ 5% అనమాట. ఇది డిజిటల్ సమ్ అనమాట. డిజిటల్ సమ్ అనేది ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. సో ఇంకోసారి చెప్పేసి చూడండి. ఎప్పుడైనా మనకి డివిజన్లో డిజిటల్ సమ్ ఉపయోగించాలంటే ఇక్కడ కింద 2 వస్తే 7తో మల్టిప్లికేషన్ చేస్తారు, అయిందా? 5 వస్తే 4తో మల్టిప్లికేషన్ చేస్తారు. సారీ 2 వస్తే 5తో మల్టిప్లికేషన్ చేస్తారు, 7 వస్తే 4తో మల్టిప్లికేషన్ చేస్తారు, 8 వస్తే 8తో మల్టిప్లికేషన్ చేస్తారు. కింద డినోమినేటర్లో 3 కానీ 6 కానీ 9 కానీ వస్తే మీరు వదిలేవాలన్నమాట. అంటే మరి కన్వెన్షనల్ వేలో మీరు డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఎందుకు మనం 2 వస్తే 5తో మల్టిప్లికేషన్ చేసుకోవాలంటే 2 5 10 వస్తుంది అనమాట. 7 4 28, 8 64 అంటే 6 + 4 ఎంత అయింది? 10 ఉంది. అంటే మనం కింద 1 చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఆల్రెడీ 1 అయిపోయింది. 7 + 3 అంటే 10 అంటే 1 ఆల్రెడీ అయిపోయింది. సో మనం అందుకోసం నేను చేయలేదన్నమాట. మీరు ఎలా చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ 3 4 7 ఉంది, బై ఇక్కడ 4 వచ్చింది అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? 4 వచ్చింది కాబట్టి మీకు ఏం చెప్పాను? ఏ నెంబర్తో చేయమన్నాను? 2 వస్తే 5తో చేయమన్నా. 4 వస్తే 7తో చేయమన్నాను. నెక్స్ట్ 8 వస్తే 8తో చేయమన్నాను. నెక్స్ట్ 9 3 6 వస్తే అవ్వదు. సో 4 వచ్చింది కాబట్టి 8 7తో చేస్తే మీరు కూడా 7తో మల్టిప్లికేషన్ చేస్తారు అనమాట. ఎందుకు? 4 7 28, 8 + 2 10 1 వచ్చింది, 5 + 2 10 1 వచ్చింది, 8 8 64 అంటే 1 వచ్చింది డిజిటల్ సమ్ చేస్తే. సో ఇది చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కింద 1 వచ్చేస్తుంది అనమాట. ఈ 1 వచ్చేస్తుంది, మీరు ఇది సమ్ డిజిట్స్ చేసుకుంటే ఇది వస్తుంది అనమాట. అర్థమైంది అనుకుంటా మీకు చెప్పింది. అండ్ మీకు ఏదైనా లైక్ మిగతా క్వశ్చన్స్లో ఏమైనా వస్తే చెప్తాను. ఈ క్వశ్చన్లో చూడండి, సేమ్ టైం క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మనకి లైక్ రిజల్ట్ ఇచ్చాడు అనమాట. చూడండి, టైం ఎట్ అవుతుంది అప్పుడు. ఎస్ఏ సింపుల్గా స్టార్ట్ ఇచ్చాడు డైరెక్ట్గా 2160 by 9000 into 100 by T ఎంత? 8%. సో 3 zeros క్యాన్సిల్. 8 1 8 20 7 9 1 9 3 3 years అనమాట. సింపుల్. అంటే మీకు చూడొచ్చు, అన్ని క్వశ్చన్స్ కూడా పెట్టాను, లైక్ రీసెంట్గా ఇచ్చిన క్వశ్చన్స్ పెట్టా సింపుల్ ఇంట్రెస్ట్లో. ఇది బేసిక్ క్లాస్ అనమాట. బేసిక్ క్లాస్ కాబట్టి మీకు ఎంత ఈజీగా అనిపించవచ్చు. లైక్ పెరుగుతున్న కొద్దీ మీకు అర్థమవుద్ది అనమాట, లైక్ డిఫికల్టీస్ ఏంటో మీకు నేను ఈ క్లాస్లో మీకు నేర్పించాలనుకుంది ఏంటంటే ఇవన్నమాట. ఇవి బేసిక్ అనమాట. చూడండి, ప్రిన్సిపల్ అయితే ఎంత అవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎంత అవుతుంది, అమౌంట్ అయితే ఎంత అవుతుంది, ఇది మీకు చెప్పాలనుకున్నాను నేను. ఇంకేం లేదు, ఇదొకటి ప్లస్ ఇదొక కాన్సెప్ట్. ఆ 3 బేస్ల మీద మీకు అయి ఉంటుంది క్వశ్చన్స్ అన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సుమిత్ lent 5,000 rupees to Ram for 2 years and 8,000 to Mayur for 3 years on simple interest at the same rate. Interest received
1700 ఇన్ టోటల్ ఫ్రమ్ బోత్ ఆఫ్ దెమ్ ఇంట్రెస్ట్ వాట్ ద రేట్ ఆఫ్ చూడండి ఈ క్వశ్చన్ కొంచెం మంచిగా ఉంది. చూడండి, సుమిత్ అనే వ్యక్తి అంట, సుమిత్ అనే వ్యక్తి ఏం చేశాడు, సుమిత్ అనే వ్యక్తి రామ్కి ప్లస్ మయూర్కి రామ్కి ఏంటి 2 years 8,000 ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. 8,000 ఇంట్రెస్ట్. మయూర్కి 3 years 1,700 రూపీస్. సారీ 3 years 8,000 రూపీస్. సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే అతనికి ఎంత వచ్చిందంట, ఇద్దరి దగ్గర నుంచి ఎంత వచ్చింది ఆడికి లైక్ 1,700 వచ్చిందనమాట, బోత్ ఆఫ్ దెమ్ నుంచి. సో రేట్ ఎంత అడుగుతున్నాడు. చూడండి, మీరు బాగా గమనించుకోవచ్చు. ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఏం చేయాలంటే కొంచెం టెక్నికాలిటీ ఉపయోగించాలన్నమాట. లైక్ మీరు చూడండి, మీ ముందు చెప్పే కదా ఏంటారు దానికి, ఎస్ఐ ప్రిన్సిపల్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు పిఆర్టీ, ఇది గుర్తుంది కదా. ఈ బేస్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం అనమాట మనం. ఒకసారి చూడండి ఇక్కడ 8,000 కాదు 5,000 అంటే కొంచెం మిస్టేక్ అయింది. చూడండి, సుమిత్ ల్యాండ్ 5,000 అనమాట. ఈ క్వశ్చన్ అలా సాల్వ్ చేస్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ ఇద్దరు కలిపి 1,700 రూపీస్ వచ్చింది అనమాట. 1,700 రూపీస్ వచ్చింది. చూడండి, అంటే ఈడ్ ఇంట్రెస్ట్ కలిపి ఈడ్ ఇంట్రెస్ట్ కావాలంటే మీకు ఏం చెప్పాను, 5,000 రూపీస్ ఇచ్చారంట 100% ఇంటూ ఇంట్రెస్ట్ అంటే ఎంత 2 into R ప్లస్ ఎంత ఇచ్చాడు 8,000 రూపీస్ ఇచ్చాడు బై 100 ఇంటూ 3 into R. ఇప్పుడు చూడండి, మొత్తం కామన్ తీసుకోండి. ఈ 100 కామన్ తీసుకోండి. అంటే చూడండి 1,700 ప్లస్ ఇక్కడ 3 zeros ఉన్నాయి కదా, మొత్తం 3 zeros తీసుకొని ఇక్కడ 100 తీసుకుందాం ఇంటూ ఇప్పుడు ఎంత మిగులుతుంది 5 into 2R ప్లస్ 8 into 3R. ఇప్పుడు చూడండి 2 zeros క్యాన్సిల్ అయిపోయింది, 1 0 క్యాన్సిల్ అయిపోయింది. అంటే 170 ఈక్వల్స్ టు ఎంత వచ్చింది ఇక్కడ 5 2 10R ప్లస్ 8 24R. అంటే 170 ఈక్వల్స్ టు 34R. R ఈక్వల్స్ టు 5. చూడండి 34 into 5 చేస్తే 170 వస్తుంది. 5 4 20 5 3 15 16 70 వచ్చింది 170. 5% per annum అనమాట. మీకు అందుకోసమే చెప్పాను. ఇలాగే మీరు కాకుండా మీరు సింపుల్ అంటే లైక్ నార్మల్ వేలో చేయాలంటే SA1 ఈక్వల్స్ టు SA1 ప్లస్ SA2 ఇలాగ చేసుకుంటూ దీనికి మళ్ళీ P into T into R by 100 మళ్ళీ ప్లస్ P into T into R by 100 వేసుకొని చేయాలి. బట్ నేను అది చెప్పదలుచుకోలేదు, మీకు చెప్పే కదా మా కాన్సెప్ట్ వేరు, నేను చెప్పే టెక్నిక్ వేరు అని చెప్పి ఇలాగైతే మీరు ఈజీ సాల్వ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1,875 becomes 2,625 in 4 years. What will be the 24,400 become at the end of 9 years at the same rate of interest under simple interest అనమాట. చూడండి ఎంత ఈజీ క్వశ్చన్ ఇచ్చారు మనకి, అంటే ఎంత కాన్సెప్చువల్ క్వశ్చన్ మీరు చూస్తే నిజంగా మీరు షాక్ అవుతారు అనమాట. చూడండి ఒకసారి 18,715 ఇది ఎంత అవుతుందంటే ఇది 2,625 అవుతుందంట. ఎన్ని ఇయర్స్లో 4 yearsలో అవుద్ది అనమాట. సో 24,200 అనేది 9 yearsలో ఎంత అవుద్దని అడిగాడు. ఎంత అవుద్ది విత్ సేమ్ ఇంట్రెస్ట్ అనమాట, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా, నార్మల్గా మీరు ఎలా సాల్వ్ చేసుకుంటారు, ఫస్ట్ ఈ రేట్ కనుక్కుంటారు అనమాట. ఈ రేట్ ఎలా కనుక్కుంటారు, ఫస్ట్ దీని నుంచి డిఫరెన్స్ కనుక్కుంటారు. ఇదంటే బేసిక్ చెప్తాను అనమాట, అంత తర్వాత మీకు ట్రిక్ చెప్తాను. ఫస్ట్ బేసిక్ వినండి. 12 7 కట్ చేస్తే 5 4 కదా. చూడండి 2625 మైనస్ 1875 0 5 నెక్స్ట్ 15 8 కట్ చేస్తే 750 బై ఎంత ప్రిన్సిపల్ 1875 ఇంటూ 100 బై 4 4 1 జా 4 25 జా 25 1 జా 25 6 జా 25 7 జా 125 25 7 జా 175
187లో 175 తీస్తే 175 తీస్తే అది వచ్చి 2 125 25 125 75 1 75 10 సో 10% వచ్చింది రేటు. సో ఈ 10% రేట్ వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేస్తారు, దీనికి 10% వేసుకుంటారు. 24,000 ఇంటూ బై 100, మనకు కావాల్సింది ఏంటి, అమౌంట్ అడిగాడు, ఇంటూ ఎంత 10 ఇంటూ 240, 40 ప్లస్ 40 అంటే 140 అయింది. 140, 2 zeros క్యాన్సిల్, కింద 2 zeros వస్తాయి. 14 4 56, 14 2 28, 28 ప్లస్ 5 30, 28 30 సారీ చూడండి ఒకసారి, సారీ 9 అన్నాడు కదా, 9 4 ఎంత అవుతుంది అప్పుడు, 9 × 10 90 అవుతుంది. సో 190 అవుతుంది అనమాట. అప్పుడు ఎటు అవుతుంది, 2 zeros, 19 4 76, 19 2 34, ఇదే ఆన్సర్ వస్తాను, ఇదే ఆన్సర్ వస్తుంది అనమాట. 19 2 34, 34 ప్లస్ 7 ఎంత 41, సారీ 19 2 38, 38 ప్లస్ 7 15, 45,600 కరెక్ట్ వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది అనమాట, కరెక్ట్ ఆన్సర్ వచ్చింది, ఇంకేం లేదు. చూడండి ఇంత ప్రాసెస్ అనమాట, ఇదేంటి ఇంత ప్రాసెస్. ఇది ఫస్ట్ రేట్ కనుక్కొని తర్వాత ఈ రేట్లో చేసుకొని ఇంత చేస్తే మీకు ఖచ్చితంగా మీకు సెలక్షన్ అనేది రాదనమాట. సో దీని సింప్లిఫికేషన్ ఎలా చేసుకోవాలో చెప్తాను, చూడండి ట్రిక్ చెప్తాను ఫ్రెండ్స్. దీనికి సింపుల్ ట్రిక్ ఏంటో మీరు వినండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మీకు ఫస్ట్ చెప్పా, ప్రిన్సిపల్కి ఆర్కి టీకి అంటే లైక్ డైరెక్ట్ ప్రొపోర్షనల్గా ఉంటుంది. లైక్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పెరుగుతుందో ప్రిన్సిపల్ ఎంత పెరుగుతుంది, రేట్ ఎంత పెరుగుతుంది, టైం ఎంత పెరుగుతుంది కదా. చూడండి మనకి చూడండి 1785 అనేది ఎంత అయింది, 2625 అయిందనమాట. సో 24,000 అనేది ఎంత అవుతుంది, 24,000 ఇది 4 ఇయర్స్కి ఎంత అయితే 9 ఇయర్స్కి ఎంత అవుతుంది, సేమ్ రేట్కి అనమాట. ఇది క్వశ్చన్ అడిగాడు అనమాట. సో ఈ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేస్తాం చూడండి ఒకసారి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ప్రిన్సిపల్కి ఈక్వల్ చేసుకోవాలి. ఎందుకు మనకి ప్రిన్సిపల్ పెరిగితే సింపుల్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ వేరే ఉందనుకోండి, దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ వేరేగా ఉంటుంది, దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ వేరేగా ఉంటుంది. సో రెండు కూడా సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్ చేసుకోవడం కోసం మనం ఏం చేస్తాం, ప్రిన్సిపల్ని ఈక్వల్ చేసుకుంటాం. సో ఇది ఎంత ఇంటూ చేస్తే దీనికి ఈక్వల్ అవుతుంది, 1875 అనేది దీనికి ఈక్వల్ అవ్వాలన్నమాట. ఎంతకి ఈక్వల్ అవుతుంది చూడండి, 12.8 12.8 బై 10 కదా, 264 2 5 3 15 అవుతుంది. చూడండి అయిపోతుంది, అంటే ఈ 12 టైమ్స్ పెరుగుతుంది. ఎంత చూడండి, ఇది 12.8 టైమ్స్ పెరిగింది కదా, 12.8 టైమ్స్ పెరిగింది కదా దీనికంటే ఇది. సో దీన్ని మనం ఈక్వల్ చేసుకుందాం. ఇది 12, దీనికి లైక్ చూడండి ఇది ఎంత టైం పెరిగింది, ఇది 12.8 టైమ్స్ పెరిగింది. సో సింపుల్ ఇంట్రెస్ట్ కూడా అవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ కూడా 12.8 టైమ్స్ పెరుగుతుంది అనమాట. 750 ఇంటూ 12.8 టైమ్స్ పెరుగుతుంది అనమాట. ఇది కూడా 1010 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు డైరెక్ట్ చేయండి, 128 ఇంటూ 75, అప్పుడు 5 8 40, 5 2 10 14, 5 1 5 6 ఇంటూ 7 8 56, 7 2 14 19, 7 1 7 8, అప్పుడు ఎంత అవుతుంది, 0 10 ఎంతది 15 16 9, 9,600 అయింది అనమాట. చూడండి ఎప్పుడు 9,600 అయింది, 9,600 అయింది. 4 ఇయర్స్కి 9,600 అయితే 9 ఇయర్స్కి ఎంత అవుతుంది, సేమ్ 4 ఎంత అవుతుంది, 420, 4 2 8 4 4 16, కాబట్టి 9 × 24 ఎంత 9 × 24 ఎంత అవుతుంది, అప్పుడు 9 4 36, 9 2 18 ప్లస్ 1 21,600 అయింది. అంటే చూడండి ఫస్ట్ మనం ఏం చేసాం, 9 ఇది ఎంత అవుతుంది, అప్పుడు 21,608 అయింది. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. మనకి అమౌంట్ కావాలంటే 24,000 ప్లస్ 21,600, అప్పుడు ఎంత అయింది 45,600 ఆన్సర్ వచ్చింది. చూడండి ఫస్ట్ మనం ఏం చేసాం చూడండి, ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తాను మీకు, చూడండి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసామంటే ప్రిన్సిపల్స్ అనేవి ఈక్వల్ చేసుకున్నాం. ఈ ప్రిన్సిపల్ వేరు, ఈ ప్రిన్సిపల్ వేరు. సో మనం ఏం చేసాం, ఇది ప్రిన్సిపల్ 1 అనుకోండి, ప్రిన్సిపల్ 2 అనుకోండి. మనం ఏం చేసాం, ఈ రెండు ఈక్వల్ చేసాం అనమాట. మనం ఏం చేసాం, ఈక్వల్ చేసిన తర్వాత ఏం చేసాం, ఈక్వల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ కూడా 12.2 టైమ్స్ పెంచుకున్నాం, 12.2 టైమ్స్ పెంచుకున్నాం. అప్పుడు ఎంత అయింది, 9,600 వచ్చింది. ఎన్ని ఇయర్స్కి ఇది, 4 ఇయర్స్కి. సో చెప్పే కదా మీకు ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది
4 ఇయర్స్కి ఎంత పెరిగితే 9 ఇయర్స్ కూడా అంతే రేట్ మీద పెరుగుతుంది. సో 9 ఇయర్ కూడా అంతే రేట్ మీద ఎంత పెరుగుతుంది, 9 ఇయర్స్ మీద ఎంత పెరుగుతుంది, 21,600 పెరుగుతుంది అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది మనకి ఇంత. సో మనకి అమౌంట్ కావాలంటే ఎస్ఏ ప్లస్ ప్రిన్సిపల్. ఎస్ఏ ఎంత మనకి ఆల్రెడీ వచ్చింది, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ 21,600 వచ్చింది, ప్లస్ ప్రిన్సిపల్ అంత 45,600 మొత్తం కలిపితే 45,600 అయిందనమాట. సారీ, ఇదంతా వచ్చి 24,000 వచ్చిందనమాట. 24,000 అన్న ప్రిన్సిపల్. ఇదనమాట. ఇది సింపుల్ ట్రిక్ అనమాట. అంటే నేను చెప్పడం కోసం చాలా ఎక్కువ అనిపించవచ్చు, బట్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ సమ్ 3,260 on simple interest amounts to 5,420 in 6 years, what will the sum amount to in సేమ్ సమ్. సో మనం ఇక్కడ ఏం చేసాం, డిఫరెంట్ సమ్ ఇచ్చాడు. ఇక్కడ మనకి డిఫరెంట్ సమ్ ఇచ్చాడు. సో చూడండి, డైరెక్ట్గా వేసుకుంటాం. చూడండి, 3,060 అనేది 6 ఇయర్స్కి 5,420 అయితే సేమ్ సమ్ అనేది 4 ఇయర్స్కి ఎంత అవుద్దని అడిగాడు. మరి 6 ఇయర్స్కి ఇంట్రెస్ట్ కట్టుకుంది. చూడండి, 6 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత ఉంది. ఇంట్రెస్ట్ కావాలంటే 5,420 మైనస్ 3,260 అంటే ఎంత 0,6,160 రూపీస్ అనమాట. 2,160 అయింది. సో మనకి 4 ఇయర్స్కి ఎంత అవుతుంది చేసుకుంటారనమాట. ఇప్పుడు ఎంత అవుతుంది, 2,160/6 × 4 ఎంత ఉంది, 6 3 18, 6 6 36 అంటే 4 6 24, 4 3 24, 4 3 12, 13 14 ప్లస్ 1440. ఇప్పుడు ఎంత అయింది, 10 6 7 4700 ఆన్సర్ వస్తుంది. చూసారు, ఇంకేం లేదు. జస్ట్ ప్రిన్సిపల్స్ని ఈక్వల్ చేసుకుంటారు. సేమ్ మళ్ళీ ఆ విధంగానే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఈక్వల్ చేసుకుంటారు. ఆ విధంగా మీరు చేస్తారనమాట. ఇందులో మనం ఏం చేసాం, ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఈక్వల్ చేసుకున్నాం, అంత తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ చేసుకున్నాం. సేమ్ దీన్ని కూడా అలాగే చేస్తారనమాట, అడ్జస్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ చూడండి. ఇఫ్ ఎన్ అమౌంట్ ఆఫ్ 80 బికమ్స్ 96 in 2 years అంటే ఎంత పెరిగింది, 16 రూపీస్ పెరిగింది. ఎన్ని 2 ఇయర్స్కి. సింపుల్ ఇంట్రెస్ట్ ఇది టైం కదా. ఇన్ ఏ బ్యాంక్ అకౌంట్ విచ్ విల్ గివ్స్ సింపుల్ ఇంట్రెస్ట్ దెన్ అమౌంట్ ఆఫ్ 62,000. చూడండి, ఇది కూడా మంచి క్వశ్చన్ అని వినండి ఒకసారి. సేమ్ ముందు చెప్పిన లాగానే కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు క్వశ్చన్. ఆస్కొని చూడండి. 80 రూపీస్ అనేది 2 ఇయర్స్లో ఎంత అయింది, 2 ఇయర్స్ ఎంత అయింది, 96 రూపీస్ అయింది. విచ్ గివ్స్ సింపుల్ యాన్యువల్ ఇంట్రెస్ట్. అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అయినట్టుగా, ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయింది, అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయింది, 16 రూపీస్ అయింది కదా. దెన్ అమౌంట్ ఆఫ్ 62,000 విల్ బికమ్ 5 years సేమ్ రేట్లో ఎంత అవుతుంది అడిగాడు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇది అంటే లైక్ సింపుల్ ఉంది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100/t. ఇప్పుడు 61 16 5 2 1 250 5 1 5 10 అంటే 10% ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో 62,000 ఎంతకి, ఇది ప్రిన్సిపల్కి ఈక్వల్ ఇంటూ అమౌంట్ అడిగాడు. అమౌంట్ కాబట్టి 100 + 10 కదా, 10 ఇంటూ ఇది 5 50 + 100 అంటే 150%. 2 zeros క్యాన్సిల్, ప్లస్ 2 zeros వస్తాయి లాస్ట్ 2 zeros చేసుకుంటే 15 2 అంతా 30, 15 6 93,000 వచ్చినప్పుడు డైరెక్ట్ ఆన్సర్. చూడండి, అంటే మీకు అర్థం కావడానికి ఛాన్స్లు ఎక్కువ ఉంటుంది. లైక్ నేనేంటంటే మల్టిపుల్గా చెప్తున్నాను అనమాట. చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇది ఒక 3-4 టైమ్స్లో చేయొచ్చు అమ్మా. మీరు అన్ని 3-4 టైమ్స్లో చేయొచ్చు. మీరు 80ని దీనికి ఈక్వల్ కూడా చేసుకోవచ్చు, 80కి ఈక్వల్ కూడా చేసుకోవచ్చు. నేను ఈక్వల్ చేయలేదు. ఎందుకు చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈ రెండు వాల్యూస్ చిన్నవి. లైక్ 80 అనేది 96 అనేది చాలా చిన్న వాల్యూస్ కాబట్టి నేనేం చేశాను, నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా సింపుల్గా వచ్చింది అనమాట. ఈ ఫామ్లో వేసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది కదా. సో డైరెక్ట్గా ఏం చేశాను, నేను 5 yearsకి ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అమౌంట్ ఎంత అడిగాడు. మనకు ఆల్రెడీ ప్రిన్సిపల్ ఇస్తాడు. ప్రిన్సిపల్ ఎంత 60,000. ప్రిన్సిపల్ అంటే ఎప్పుడు ఎంత ఉంటుంది, 100%కి ఈక్వల్ ఉంటుంది. అమౌంట్ కావాలంటే 100 + రైట్ ఇంటూ టైం అంటే 150 అయింది. సో అలాగే వేసుకున్నాను. బట్ ముందు ప్రాబ్లంలో ఏం చేశాను, ముందు ప్రాబ్లం నేను అలా చేయలేదు. ముందు ప్రాబ్లంలో నేను వేరేలా చేశాను. ముందు ప్రాబ్లంలోనే ఫస్ట్ నేను అమౌంట్ కనుక్కున్నాను, అంత తర్వాత నేను సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాను, దాన్ని నేను ప్లస్ చేశాను. డైరెక్ట్గా మేము చేయలేదు. డైరెక్ట్ కూడా చేయొచ్చు. 3,060 ఉందా బై
4% రేట్ ఉంది అంటే నేను రేట్ కనుక్కోలేదు అనమాట. నేను రేట్ కనుక్కోకుండా డైరెక్ట్గా ఇది కనుక్కున్నాను. అందుకోసం మీకు 3-4 టైమ్స్లో చెప్తున్నాడు మీకు ఎలా కంఫర్టబుల్గా అయితే అలా చేయండి అని చెప్పి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ పర్సన్ బారోడ్ 1760 at 6% per annum and 2240 at 9% per annum at simple interest for the same period. If he had to pay 15,036 in all his interest, find the time. చూడండి, ఇది కూడా మంచి క్వశ్చన్, వినండి ఒకసారి. ఒక పర్సన్ అనమాట 1760 1760 రూపాయలు బారో చేసినమాట ప్రిన్సిపల్. ఇది ఎంతకి? ఇది 6%. ఇక్కడ వేసుకున్నామనండి, ఇంకా ఈజీగా ఉంటుంది. రాసుకుందాం. 1760 అనమాట, సారీ 1760 అనమాట, 6% పర్ యానం అయితే, అండ్ 22,040 అట్ 9% పర్ యానం ఫర్ ది సేమ్ పీరియడ్. టైం సేమ్ అనమాట, టైం సేమ్. ఇఫ్ యూ హ్యాడ్ టు పే, మొత్తం కలిపి 1,536 రూపాయలు ఏంటైంది, లైక్ కట్టాడు అనమాట. ఏంటి కట్టాడు? ఇంట్రెస్ట్ కట్టాడు. టైం ఎంతని అడిగాడు. చూడండి, ముందు చెప్పిన క్వశ్చన్ డైరెక్ట్గా ఫాలో అయిపోండి. మొత్తం 1,536 రూపాయలు కట్టాడు. ఫస్ట్ ఎంత ప్రిన్సిపల్? 1760 బై 100% ఇంటూ మనకి 6% యానం ఇంటూ టీ తెలియదు మనకి, ప్లస్ నెక్స్ట్ 22,040 బై 100% ఇంటూ 9 ఇంటూ టీ సాల్వ్ చేయండి. ఇప్పుడు ఎంత అయింది? ఫస్ట్ ఇక్కడ 10 క్యాన్సిల్ అయింది. మొత్తం బయటకు వచ్చింది అనమాట. 136కి బై చేసేయండి, బై 10 ఇంటూ ఇక్కడ అంత 176 ఇంటూ 60 ప్లస్ 224 ఇంటూ 90. ఈ 10 అటు వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు ఎంత అవుతుంది? 13360 అవుతుంది. ఇది మొత్తం చూడండి, 6 6 36, 6 7 42, 42 ప్లస్ 3 45, 6 1 6 టీ ప్లస్ 9 4 36, 9 2 18, 20 టీ. రెండు కలపండి, 1360 అంటే 1056 2016 12 70 3072 టీ 3 టైమ్స్ అనమాట. 3 టైమ్స్ అనా? సారీ 3 టైమ్స్ కాదు, 5 టైమ్స్ అనమాట. 5 టైమ్స్ చూడండి, ఇంటూ 5 చేయండి. 5 2 10 వస్తుంది ఇక్కడ. సో లైక్లీ మోస్ట్ ఇది అవుద్ది. అంటే ఇది నేను ఎందుకు క్యాలిక్యులేట్ మొత్తం చేయలేదు, బట్ యూనిట్ డిజిట్తో సహా నేను చెప్పాను అనమాట. ఒకసారి మీరు చేయండి, క్యాలిక్యులేట్ చేస్తే మీకు అదే వస్తుంది. చూడండి ఒకసారి, చూడండి 3072 ఇంటూ 5 అండ్ 15,360 వచ్చింది. చూడండి, సేమ్ ఆన్సర్ ఉంటుంది. ఇదే అప్రాక్సిమేషన్ టెక్నిక్ అనమాట. సేమ్ ఇలాగే చేసుకుంటారు. ఎప్పుడైతే రెండు సింపుల్ ఇంట్రెస్ట్ మీకు వేరే అడిగారో అప్పుడు ప్లస్ చేసుకుంటారు. నార్మల్గా అయితే అలా చేస్తారు, డిఫరెంట్ చేస్తారు అన్నమాట. ఇది చూడండి. ఓకే, ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి లాస్ట్కి. ఏ సమ్ ఆఫ్ 10,500 అమౌంట్స్ ఇది ప్రిన్సిపల్ అమౌంట్స్ టు 13,825 ఇన్ 3/4. 3 and 3/4 అని ఉంది ఇక్కడ. అయితే అదే మొత్తం 5 సంవత్సరాలకి. ఈ క్వశ్చన్ కొంచెం హోల్డ్లో ఉంది, లైక్ హోల్డ్లో పెట్టండి ఈ క్వశ్చన్, ఎందుకంటే లైక్ కొంచెం మిస్టేక్ ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ మిస్టేక్ ఉన్నట్టుగా ఉంది. నేను ఒక చెక్ చేసి నెక్స్ట్ షార్ట్స్ రూపంలో నేను అప్లోడ్ చేస్తాను అన్నమాట. ఈ క్వశ్చన్ ఈ మంచి క్వశ్చనే, బట్ కొంచెం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The simple interest and a sum of money is 9/45 of the sum. If the number of years is numerically equals to the 5% per annum, find the 8% per annum. చూడండి, సింపుల్ క్వశ్చన్, ఏం లేదు. ఫస్ట్ మన ఇచ్చిన నాకు రాసుకుని చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ అంట 9/45 ఆఫ్ ప్రిన్సిపల్ అంట. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ బై నెక్స్ట్ ప్రిన్సిపల్ ఎట్ అవుతుంది 9/45. అప్పుడు ఎంత అవుతుంది? అప్పుడు 9 1 9 5 అంటే 5 రూపీస్ ప్రిన్సిపల్ అనుకోండి, రూపాయి సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోండి. 1/5 అంటే ఎంత? ఎస్ఏ ఈక్వల్స్ బై పి అంటే ఎంత? 1/5 అంటే 20%, దగ్గర 25%. మీకు పర్సెంటేజ్లో కూడా చెప్పారు 20% అని చెప్పి. వదిలేండి. ఇప్పుడు ఏంది? రేట్ అంట ఈక్వల్స్ టు ది 5 టైమ్స్, సారీ, ది నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ న్యూమరికల్ 5 టైమ్స్ ఆఫ్ ది రేట్ % per annum కదా.
అప్డేట్ అవుతుంది. రేట్ అనేది మీరు ఎక్స్ అనుకుంటే టైం అనేది ఎంత అవుతుంది, 5x అవుతుంది. టైం అనేది ఎంత అవుతుంది, 5x అవుతుంది. 5x అవుతుంది. ఇప్పుడు చూడండి 5x స్క్వేర్ 20%. 20%కి ఈక్వల్ అవుతుంది అనమాట. 5 1 జా 5 4 జా ఎంత అవుతుంది, x స్క్వేర్ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు x ఈక్వల్స్ టు 2 years అనమాట. అంటే 2% రేట్ వచ్చింది అనమాట. 2% రేట్ వచ్చింది. బ్రో ఎలా బ్రో నువ్వు 5x స్క్వేర్ 20కి ఈక్వల్ చేసుకున్నావు అంటే మీకు ముందు ఏం చెప్పాను, లైక్ ఏంటారు దానికి ఇందాక చెప్పాను లేదా, లైక్ ఫస్ట్ టైం మీకు చెప్పాను సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు రేట్ ఇంటూ టైం అనుకుని. సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఇంటూ టైం. చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి 1/5% అంటే 20% వచ్చింది. అంటే 20x వేసుకోండి, 20 వేసుకోండి. 20 1/5 అంటే అంత 20 కదా. సో 20 వేసుకున్నాను. ఎన్ని ఇయర్స్కి ఇది, రేట్ ఇంటూ టైం 5x అంటే 5x స్క్వేర్. అందుకోసం నేను ఈక్వల్ చేసుకున్నాను అనమాట. మీకు ఫస్ట్ చెప్పిన బేసిక్లో నీ క్వశ్చన్ ఎంత ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Archana took a loan of 78,000 from a bank on 24 January at 8 and 3/4% per simple interest. And paid it back on 18 June 2012. Find the total amount paid back by the Archana. చూడండి ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉన్నట్టుగా ఉంది, ఇది అవసరం లేదులేండి. ఇది ఇప్పుడు చూడండి, ఫస్ట్ ముందు ఒక క్వశ్చన్ చెప్పాను కదా మీకు, డేట్ సమ్స్. ఫస్ట్ డేట్లు వేసుకుందాం వరుసగా మనం. డేట్లు వేసుకుందాం. ఫస్ట్ జనవరి 24 days అయిపోయి. మొత్తం జనవరిలో మొత్తం ఎన్ని డేస్ ఉంటాయి మనకి, 31 days ఉంటాయి. 31 days 24 days పోతే 7 days. నెక్స్ట్ ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, మే, జూన్ వరకు పే చేసింది కదా. ఫిబ్రవరి ఎంత 29, మార్చ్ 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 18. మొత్తం ఎన్ని డేస్ వచ్చాయి, మొత్తం 146 days వచ్చాయి కదా. ఏం కనుక్కోమన్నాడు అతను, మేము ఏం చేస్తాం ఇప్పుడు, ఎస్ఐ ఈక్వల్స్ టు PTR/100. బ్రో ఎందుకు బ్రో PTR/100 చేస్తామంటే, లైక్ అన్ని క్వశ్చన్లు ఆ ట్రిక్లో చెప్పాను కదా, ఈ క్వశ్చన్ కొంచెం ఇలా వేసుకుందాం. 8 and 3/4 అంటే ఎంత, 8 3/4 అంటే ఎంత, 8 4 32 + 3 అంటే 35/4 35/4 ఇంటూ నెక్స్ట్ మొత్తం ఎన్ని డేస్ వచ్చాయి, 146 days వచ్చాయి. 146 days బై ఇయర్లో మొత్తం ఎన్ని డేస్ ఉంటాయి, 365 days ఉంటాయి. మీరు 365 days వేసారు అనుకోండి, ఖచ్చితంగా ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. ఎందుకు 366 days అనమాట. ఎందుకు 366 days వేసుకోవాలంటే 2012 అనేది లీప్ ఇయర్ అనమాట. 2012 అనేది లీప్ ఇయర్ అనమాట. మీరు అడగొచ్చు బ్రో ఎలా బ్రో నువ్వు 2012 లీప్ ఇయర్ బ్రో అన్నావు అంటే, లాస్ట్ 2 digits ఉన్నాయి కదా, 2 zeros ఉన్నా లేదా 4తో మల్టిప్లికేషన్ అయినా సరే ఆ ఇయర్ లీప్ ఇయర్ అనమాట. లైక్ 2016, 2020 ఇవన్నీ లీప్ ఇయర్స్ అనమాట. బై 100 ఎన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి, 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 4 1 జా లైక్ 4 3 జా 12, 4 6 జా 24, దగ్గరగా ఎంత వస్తుంది అనమాట. ఇది ఎన్ని టైమ్స్ ఉంది, 36 2 జా ఎంత, 2 6 జా 12, 3 3 6 72. కాబట్టి ఇది ఒక 2 times ఉంది. సో 32 2 జా 70 × 3. దగ్గరగా మనకి దగ్గరగా నేను అప్రాక్సిమేట్లీగా 2722 వస్తా అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముందు ప్రాక్టీస్ చేసి వాల్యూ సరిగ్గా గుర్తు వస్తుంది. 2723 వేసుకుందాం. దగ్గరలో వస్తుంది కాబట్టి నేను తీసుకుందాం. మనకి అదే సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. అమౌంట్ కావాలంటే ఏంటి, దీనిలో ప్లస్ చేసేయాలి. 78,000 ప్లస్ 2723 మొత్తం ఎంత అవుతుంది, 80,723 అవుతుంది. ఇది ఆన్సర్ అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంతనే. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను కాన్సెప్ట్స్. సో ఇవి రివిజన్ చేయండి. ఈ PDF మీకు ఆల్రెడీ మా టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. అసలు మా ఛానల్ రీచ్ పడిపోయింది ఈ మధ్యన. బాయ్.